ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మారి అరాయత్రి గుణాత్మే సారుగవతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం. మరి ముఖ్యంగా నరదిష్టికి మనిషికి జనరల్గా ఏ పని చేసినా కూడా తగులుతూనే ఉంటుంది. ఏ పని చేయకపోయినా కూడా వీళ్ళు బాగున్నారు మంచిగున్నారు అని ఒక కన్ను దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంటుంది. దానివల్ల లక్ష్మి అనేది వీళ్ళకి చేతిలో నిలబడుకోకుండా మరి నరదిష్టి మరి ఎందుకు తగులుతుంటుంది గురువు గారు అని మాకు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. నరదిష్టి వల్ల చాలామంది నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుందంటారు. నరదిష్టి అనేది చాలా గొప్పది. ఆ నరదిష్టిని మనం తగ్గించుకుంటే మనం ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ మనం చేయగలుగుతాం. ఆ నరదిష్టిని ఉంచుకొని ఎంతలా పనైనా సరే, కోట్లు పడిగెత్తిన పనైనా సరే ముందుకు రాలేము. ఎందువల్ల? దాని సమస్య ఏమిటి? మరి మనం మంచిగా ఉండి హ్యాపీగా ఉండి సంతోషంగా మనం చేసే కష్టాన్ని మనం దాంతో పాటు ఆ కష్టాన్ని నమ్ముకొని మనం ఏదో ప్రయత్నం చేసుకొని మన వస్త్రాలు కానీ తినే ఆహార పదార్థాలు కానీ మరి తినే పనులు కానీ అలాగా ఒక పద్ధతిగా చేసుకుంటూ వస్తుంటారు. ఏ పద్ధతి అయినా కూడా, ఏ పద్ధతిగా పాటించినా ఏది చేసినా కూడా కొంతమందికి వాళ్ళకి నచ్చదు. వీళ్ళ విధానం ఎలా ఉంది, వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, డబ్బులు కోట్లు సంపాదించేశారని వాళ్ళ మీద కన్ను దృష్టి ప్రభావం పడుతుంది. అసలు ఏమీ లేని వాడి దగ్గర కూడా నరదిష్టి పడుతుంటుంది. వాడి దగ్గర ఏమి ఉండదు, తినటానికి కూడా భోజనం కూడా డబ్బులు కూడా ఉండవు. అలాంటి పేద పరిస్థితుల్లో ఉన్నా కూడా వాడు కనీసంగా మంచిగా ఒక డ్రెస్ వేసుకొని బయటకు వచ్చాడనుకోండి, వాడి మీద కన్ను దిష్టి ప్రభావం పడుతుంది. మరి దిష్టి ప్రభావం అంటే మామూలమైంది కాదు. ఈ నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుందంటారు. మరి ఆ నరదిష్టి పోవాలి, మరి ఆ నరదిష్టి ఉందనుకోండి, మనం ఏం చేయాలి? ఆ నరదిష్టి పోవాలంటే మేము ఏం చేస్తే ఆ నరదిష్టి పోతుంది? మరి దాంతోపాటు మరి మేము ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా మాకు కలిసి రాకోకుండా మేము కొన్ని వ్యాపారాలు పెట్టినా కొన్ని బిజినెస్లు పెట్టినా అవి చేతికాడికి వచ్చి చేజారిపోవటం, అది కన్ను దిష్టి ప్రభావం నుంచి జరుగుతుంటాయి. ఆ కన్ను దిష్టి ప్రభావం నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం. కాబట్టి ఈ నరదిష్టి పడిపోయిందిరా అంటే చాలా వరకు చాలా ప్రమాదం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దానివల్ల మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు, అనేకమైన ఆలోచనలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది అనుకున్నా కూడా మరి మీ ఇంటి మీద, మీరు చేసే ఆఫీసు మీద, మీరు చేసే ఉద్యోగాల మీద, మీరు భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు అని భార్యాభర్తల మీద కూడా ఓ దిష్టి పడుతుంటుంది. ఆ దిష్టి పడినప్పుడు సూపులో వైరాగ్యమైన సూపులో ప్రేమ సూపులో దొంగ సూపులో స్థాన సూపులో ప్రయోగ సూపులో కామ సూపురా అన్నాడు. అలాంటిది ఆ కామ సూపు కానీ పడింది అనుకోండి, వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చేస్తుంటాయి, సికాకులు పడుతుంటారు, చిన్న మాట పెద్దగా అవుతుంటుంది, లేనిపోయిన ఆలోచనలు వస్తుంటాయి. మరి ఆమె మైండ్ కూడా భర్త మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ అత్తామామ మీద కానీ ఒక ఆలోచనలో ఉండదు. ఆమె నచ్చిన ప్రకారంగా చేస్తుంటుంది, ఆమె నచ్చిన ఆలోచనలో ప్రకారంగా వెళ్ళిపోతుంటుంది. ఆ విధంగా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ నరఘోష వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా అభివృద్ధిగా ఉండకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోతాం, నమ్మకున్న వాళ్ళ నుంచి మనకి మోసాలు జరగటం, హెల్ప్ చేస్తానన్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళందరికీ నేను ఒక రెమెడీ చెప్తాను.
ఆ రెమెడీ ప్రకారంగా మీరు చేసుకునేట్టుకైతే మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద ఎలాంటి దిష్టి ప్రభావం అనేది ఉండదు. ఆ నరదిష్టి ప్రభావం అనేది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి ఈ నరదిష్టి ప్రభావము పోవాలంటే ఇలా పేరు బలంలో అంజనం వేయాలి. అంజనం వేసేసి కట్టడి కట్టేసి ఏముందా అనేది ఫస్ట్లో చూసి, మరి ఫలానా నరదిష్టి ప్రాబ్లం ఉంది అంటే ఆ నరదిష్టికి వెళ్ళిపోయేట్టుగా వాళ్ళ మీద నుంచి నవధాన్యములు తెలుసు కదా, 9 రకాలు నవధాన్యములు, 9 జీడి గింజలు, 9 ఆకులు, 9 ఒక్కలు, 9 తమలపాకులు అవి తెప్పించి ఎర్ర గుడ్డలు వేసి మూట కట్టాలి. మూట కట్టి 9 రోజులు తలాపు దగ్గర పెట్టుకోవాలి. 9 రోజులు తలాపు దగ్గర కింద పెట్టిన తర్వాత 9 రోజుల నుంచి మళ్ళొక 9 రోజులు మన ఇంటికి కట్టుకోవాలి. ఇంటి మీద ఆ ఇంటి మీద కట్టుకునేట్టుకైతే ఆ ఇంటి మీద ఉన్న నరదిష్టి ప్రభావం పోతుంది. ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత ఆ మూటని తీసుకొని మీ మీద నుంచి 9 సార్లు దిగదూర్చేసేసి దాంతోపాటు ఒక కొబ్బరికాయ కానీ ఒక నిమ్మకాయ కానీ ఇంటి మీద నుంచి మీ మీద నుంచి దిగదూర్చేసి కట్ చేయాలి. కట్ చేసేసి కుడివిది ఎడమకి, ఎడమది కుడికి వేయాలి. కుడి చిప్ప ఎడమకి పెట్టాలి, ఎడమ చిప్ప కుడికి పెట్టాలి. నిమ్మకాయ కూడా అలాగే పెట్టాలి, రివర్స్ పెట్టాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ మీ కుటుంబం మీద, నీ మీద ఎలాంటి నరదిష్టి ప్రభావం పడుకోకుండా లక్ష్మి కలిసి ఉండేట్టుగా, మైండ్ బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా మీకు ఉండాలంటే ఈ విధంగా మీరు చేసుకోండి. అట్లా శనివారం 9 శనివారాలు మీరు చేసినట్టుకైతే మీ ఇంటి మీద, మీ మీద, మీ పిల్లల మీద, మీ ఉద్యోగాల మీద ఎలాంటి దిష్టి కూడా ఉండదు. పటాపంచలైపోతుంది. మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య అనిపించినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ బయట ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతారు అనేది తెలుసుకొని దాని గురించి మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా ఒక కారణం ఉంది. ఆ సమస్య మీరు తెలుసుకోవాలంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.